అందరికీ నమస్కారం. ఎట్టకేలకు పోసాని కృష్ణమురళికి కోర్టు వారు బెయిల్ మంజూరు చేశారు. అనేక కేసుల నుంచి ఆయనకు రక్షణ లభించింది. హైకోర్టు నుంచి కూడా ఓటు లభించింది. అంటే పోసాని కృష్ణమురళి విషయంలో చాలామందికి ఒక గుణపాఠం అండి. అంటే క్రమశిక్షణ రహితంగా బాధ్యత లేకుండా అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయినా నోరు పారేసుకోవచ్చు అనే వాళ్ళకు పోసాని కృష్ణమురళి ఒక గుణపాఠం. ఎందుకంటే ఆయన రాజకీయం చేయొచ్చు, ఎవరైనా రాజకీయం చేయొచ్చు. అదేంటి, ఒక ప్రజాబద్ధమైన మాట తీరు కానీ చేష్టలు ఏదైనా కానీ ప్రజలకు ఆమోదయోగ్యమైన వరకు బాగుంటుందండి. కానీ లిమిట్స్ దాటి చేస్తే పోసానికి జరిగిన లాంటి గుణపాఠమే మిగిలిన వారికి కూడా జరుగుతుందని న్యాయస్థానం చట్టం రుజువు చేసింది. దీని గురించి ఎస్పీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, పోసాని కృష్ణ గారి విషయంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన తీరు, అంటే పోసాని కృష్ణమురళి గ్రాఫ్ తీసుకుంటే ఆయన ఎట్నుంచి ఎలా మారాడు సార్, చెప్పండి. పోసాని గ్రాఫ్ చూసుకుంటే ఆయన సినిమాలకి సంబంధించిన వరకు ఆయన సూపర్ డూపర్ హిట్ రచనలు అందించాడు. తర్వాత నటుడు అయ్యారు, ఆ తర్వాత పొలిటీషియన్ అయ్యారు. సో ఇది ఎంతవరకు బాగానే ఉంది. ఆయనకి అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆయన నటనని మనం కూడా ఇష్టపడతాము. అయితే ఆయన ఏదైతే అగ్రెసివ్గా కొన్ని సినిమాల్లో నటిస్తారో సేమ్ అదే అగ్రెషను బయట కూడా పబ్లిక్లో చూపించడం, అనరాని మాట్లాడటం. ఇప్పుడు ఒకళ్ళని వ్యక్తిగతంగా విమర్శించవచ్చు, మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది. కానీ అది ఏదైతే శృతి మించుతుందో అది మాత్రం అప్రిషియబుల్ కాదు. దాని మీద 111 సెక్షన్ నమోదైంది. అలాగే ఓబుల్వారిపల్లిలో మనం చూసాము. ఇప్పుడు గుంటూరులో తనకి బెయిల్ మంజూరైందని వింటున్నాము. అయితే ఏంటంటే ఇవన్నీ మీరు చెప్పినట్టు ఇవన్నీ ఆయనకి పెద్ద గుణపాఠమే. కాకపోతే ఏంటంటే చాలా సెక్షన్స్ నమోదవటం, రకరకాల ప్లేసెస్లో జిల్లాల వారీగా కూడా ఆయన మీద కేసులు నమోదవటం, మరి వాటి సంగతి ఏంటి అనే డౌట్ కూడా ఒక కామన్ మ్యాన్కి వస్తూ ఉంటుంది. అయితే ఇది ఫస్ట్ కేసులో ఏదైతే నమోదైందో ఆ కేసులో మాత్రమే బెయిల్ వచ్చింది అని చెప్పి మనం ఇక్కడ క్లియర్ కట్గా మనకి తెలుస్తుంది. మరి మిగతా కేసుల సంగతి ఏంటి, ఆ తర్వాత ఏంటి? ఇప్పటిదాకా సిఐడి కస్టడీలో కూడా ఉన్నారు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏ కేసు అవ్వబోతుంది, లేకపోతే మళ్ళీ రిమాండ్లోకి తీసుకుంటారా వేరే ఇతర కేసుల మీద అనేది మనం నిజంగానే వేచి చూడాల్సిన సమయం ఇది. సార్, అంటే పోసాని కృష్ణమురళి విషయంలో ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, లాస్ట్ టైం ఎలా ఉన్నారు, వాళ్ళు బూతులతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు మన అసెంబ్లీ వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు చూసాం, ఎంత బాగా ప్రజలకు హ్యాపీగా అనిపించింది. స్పోర్ట్స్ ఆడడం కానీ ఇది కానీ ఒక మంచి వాతావరణం, అంటే ప్రజలకు కూడా ఒక మంచి సందేశం ఇచ్చింది. ఇప్పుడైతే మేము ప్రజల మనుషులమే, ఇది ప్రజాస్వామ్యమే, మేము లీడర్స్, మేము వేరు మీరు వేరు కాదు, మాలో ఇన్ని కళలు కూడా ఉన్నాయి, మేము కూడా చక్కగా మిమ్మల్ని అలరించగలం అని చెప్పి అందరూ చేయటం అనేది కూడా చాలా హ్యాపీగా అన్నిటినీ వెల్కమ్ చేయాల్సిన పరిస్థితే. అయితే ఏంటంటే ఏదైనా సరే శృతి అనేది మించకూడదండి. పోసాని గారికి మాట్లాడే స్వేచ్ఛ ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ఎవరైనా సరే ప్రతిపక్ష హోదాలో జగన్ గారు మాట్లాడచ్చు, అలాగే పోసాని గారు మాట్లాడచ్చు, ఎవరైనా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే, వైసీపీ వాళ్ళైనా సరే మాట్లాడచ్చు, మాట్లాడాలి కూడా. ఎందుకంటే వన్ సైడెడే ఉండకూడదు. ఏదైనా సరే ప్రజాపక్షంగా ఉండాలి, ప్రజలకి అది ఏదో న్యాయం చేసేలా ఉండాలి. కానీ ఇట్లా 1 to 1 తిట్టుకుని ఇళ్లలో వాళ్ళని, ఆడవాళ్ళని తిట్టడం వల్ల ప్రజలకి ఏం ఉపయోగం ఉంది? అలాగే అసలు ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారు? అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, తిట్టడం, నాకెవరో పెట్టారు కదా మెయిల్ అని ఎప్పుడు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు తిట్టలా. నాకు మెయిల్స్ వస్తున్నాయి, మీ ఫ్యాన్స్ తిడుతున్నారన్న విషయంలో ప్రెస్ క్లబ్ లోపల ఆయన నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేదే ఇంత కొంప ముంచింది ఆయన విషయంలో అనేది అందరికీ తెలిసిన విషయమే. అవును సార్, బెయిల్ తీసుకునే సందర్భంలో కూడా కోర్టు వాళ్ళని అప్పీల్ చేసుకుంటే, నాకు బెయిల్ కానీ ఇవ్వకుంటే, నన్ను బయటకు తీసుకెళ్ళకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా అని కూడా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు సార్. అంటే గతంలో ఎలాగా ప్రవర్తించాడో కోర్టులో కూడా అలా చేద్దాం అనుకున్నాను. కానీ కోర్టు ఇలాంటి బ్లాక్మెయిల్స్కు ఏటికి లొంగదు, చట్టం తను చూసుకుంటూ పోతున్నట్లు కూడా ప్రవర్తించింది. ఫైనల్గా బెయిల్ కూడా ఇచ్చింది కండిషన్స్కి లోబడి. కేవలం ఒకదానిలోనే వచ్చింది, ₹1,00,000 జామీన్ తోటి. అలాగే దేశం విడిచి వెళ్ళకూడదు, అలాగే కొన్ని ప్రాంతాలు కూడా, స్టేట్ కూడా వెళ్ళి దాటి వెళ్ళకూడదు అనే నిబంధనలతోటి కూడిన బెయిల్ వచ్చింది. సో నెక్స్ట్ కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. వాటి వల్ల కూడా, అంటే ఇప్పుడు ఇది ఒక మీరన్నట్టు ఒక గుణపాఠంలాగా అవ్వాలి, అదే శిక్ష పడాలి ఆయనకి, ఆయన ఏదో టార్చర్ పెట్టాలి అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. డెఫినెట్గా ఇలా మాట్లాడకూడదు అనేది మాత్రం పోసాని కృష్ణమురళి గారి విషయంలో అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం. తప్పకుండా సార్, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉండే వాళ్ళు కూడా ఎవరిని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని వ్యక్తిగతంగా ఎవరిని కించపరచకూడదండి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యలపైనే విమర్శించాలి. కానీ వ్యక్తిగతంగా ఏ పార్టీ కూడా ఎవరిని కించపరచకుండా ప్రజల ఆమోదయోగ్యమైన పరిపాలన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.